హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం 2024 లో మన ఆధార్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా, అది కూడా మన మొబైల్ ఫోన్ లోనే కేవలం 2 నిమిషాల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ముందుగా మన ఆధార్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి మన మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసుకుని myAadhar.uidi.gov.in సెర్చ్ చేయాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ ఆధార్ అని. సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఈ ఆధార్ డౌన్లోడ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 3 విధాలుగా అయితే మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా, రెండవది ఎన్రోల్మెంట్ ఐడి నంబర్ ద్వారా. ఈ ఎన్రోల్మెంట్ ఐడి నంబర్ అనేది ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళ ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది వాళ్ళకు దొరుకుతుంది. అది SMS ద్వారా కూడా, అదే విధంగా వాళ్ళకు ఆధార్ సెంటర్ లో వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత లేదా ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసిన తర్వాత స్లిప్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం ఇక్కడ మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ లో మీకు దొరుకుతుంది. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను పైన ఐ బటన్ లో, అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. అక్కడి నుంచి చూసి మీరు ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా అక్కడి నుంచి మీ ఆధార్ కార్డ్ ని కేవలం 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం కేవలం మన ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మన ఆధార్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని చూపిస్తాను. సో ఇక్కడ ఆధార్ నంబర్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చా ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ PDF రూపంలో అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో మన ఆధార్ కార్డ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. అంటే మనం మన ఆధార్ కార్డ్ యొక్క PDF ని ఓపెన్ చేయడానికి మనం పాస్వర్డ్ ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాస్వర్డ్ అనేది మీ పేరులోనే ఉంటుంది. అది ఎలా అంటే మీ పేరులోని మొదటి 4 అక్షరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీ పేరులో ఉన్న మొదటి 4 అక్షరాలతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని ఎంటర్ చేస్తే అదే మీ ఆధార్ కార్డ్ యొక్క పాస్వర్డ్. సో అది ఎంటర్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసుకుని చూడవచ్చు. ఈ విధంగా మీ ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కేవలం 2 నిమిషాల్లో మన మొబైల్ ఫోన్ లోనే మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆధార్ కార్డ్ అనేది ఏదైతే మనకు ఫిజికల్ ఆధార్ కార్డ్ ఉంటుందో సేమ్ దాని విధంగానే ఈ ఆధార్ కార్డ్ కూడా మనకు ప్రతి చోట చెల్లుతుంది. కాబట్టి మనం కావాల్సినప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా మన ఆధార్ కార్డ్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.